హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఒంగోలు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఈరోజు కూకట్పల్లిలోని ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ, జనసేన బలపరిచిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డికి రాబో శాసనసభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని ఓటర్లకు ఆయన సూచించారు. ముందుగా ఎన్టీఆర్ మనవడు గారపాటి శ్రీనివాసులతో కలిసి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో వచ్చిన ప్రముఖ కంపెనీలన్నీ సైకో జగన్ తీరుతో రాష్ట్రాన్ని వీడే పరిస్థితి ఏర్పడిందన్నారు. అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని వదిలి తన వ్యాపారాలకు మాత్రమే ఆయన పరిమితమయ్యారని ఈ సందర్భంగా ఆయన జగన్ మీద విరుచుకుపడ్డారు. ప్రతి ఒక్కరూ రాబో ఎన్నికల్లో ఓటుతో సమాధానం చెప్పాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచి సొంత గ్రామాలకు చేరుకొని ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ కనీసం 10 మంది ఓట్లు వేసే విధంగా ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జోష్న మాట్లాడుతూ మహిళల పట్ల ఎలాంటి మర్యాద లేని జగన్ పాలన కావాలా, మహిళల పట్ల గౌరవాభిమానులు చూపించే చంద్రబాబు పాలన కావాలో ప్రజలు తెలుసుకోవాలని ఆమె సూచించారు. లెజెండ్ సాంగ్ ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంతమంది ఉన్నారు? జైలుగా ఉంటది కానీ సైన్యం చాలా పెద్దగా ఉంటది. విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, మన ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ గారికి, ఎక్స్ ఎమ్మెల్యే ఒంగోలు, అలానే మన తేజస్వి పొడపాటి, నాకు చాలా 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 ఇష్టమైనటువంటి పేరు, చాలా కష్టపడేటువంటి తత్వం ఉన్నటువంటి నా సోదరి టిపిడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు గారికి, అలానే మా సోదరులు గారపాటి శ్రీనివాస్ గారికి, అలానే పెద్దలు డాక్టర్ కుసుమ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందరున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులందరికీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులందరికీ కూడా నమస్సుమాంజలు. ప్యాలెస్ లో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద రావాలి ఫైర్. అది కదా మనందరికీ గుర్తుంటే 2022వ సంవత్సరం 2019లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది. తర్వాత 2020, 2021 సంవత్సరాల్లో మనం మహానాడు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆన్లైన్ చేసుకున్నాం కరోనా దృష్ట్యా. తర్వాత 2022వ సంవత్సరంలో రేపు పొద్దున్న ఒంగోలులో వచ్చేటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అది మళ్ళీ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఈ విషయాన్ని అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇంతమంది ముందరకు నిలబడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని పొగడకుండా ఉండలేను కదా, పొగడాలి కదా. పాపం పక్కనే ఈయన జారుడు, ఈయన పక్కన ఇంత పెద్ద బారుడు ఉన్నాడు, ఆయన్ని నిలబెట్టుకొని పాపం చిన్నపిల్లాడని మొన్నే చెప్పాడు. పాపం ఈయన పసివాడు, ఆయన చిన్న చెప్పాడు. సరే, గొలకరాయి కొట్టారట. ఆ గొలకరాయి తగిలి పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి గారికి అయితే కన్నే పోయింది. ఇట్ట ఆఖరికి ఏమైంది, అటు ఇటు చేసి ఏదో కనుక్కున్నారు, ఏదో ఎక్కడో ఏదో దెబ్బ తగిలింది అని ఒక ప్లాస్టర్ వేసుకున్నాడు, ఒక దిక్కుమాల బ్యాండేజ్ వేసుకొని కొన్ని రోజులు తిరిగాడు. మనలాంటి వాళ్ళమే అదేంటండి, అసలు అదేంటండి, ఇన్ని రోజులు బ్యాండేడ్ వేసుకున్నాడు ఏంటండి, అసలు పెట్టుకోరు కదండి అన్ని రోజులు బ్యాండేడు. చిన్న దెబ్బకి 2 కుట్లు అన్నాడు, 3 కుట్లు అన్నాడు, అంత అన్నాడు, ఇంత అన్నాడు, ఆఖరికి ఏమైపోయాడు, అసలు కనీసం ఆ బ్యాండేజ్ ఎందుకు వేసుకున్నాడండి అని మనలాంటి వాళ్ళమే అడిగాం. తెలియదు కదండి మనకి, పాపం కదండి, మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కదండి. పాపం అయ్యో ముఖ్యమంత్రి గారికి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అనుకున్నారు. అదేంటి దిక్కుమాల బ్యాండేజ్ తీడేంటి అనుకున్నారు. ఏం జరిగింది ఆఖరికి? అయ్యో బాబోయ్, ఒక్క రోజులోనే
సారీ ఒక పూటే అనుకుంటా, ఒక్క పూటలోనే వైద్య రంగంలోనే అసలు ఒక మిరాకిల్ తీసుకొచ్చాడండి జగన్మోహన్ రెడ్డి. శభాష్ జగన్మోహన్ రెడ్డి. ఇవాటి రోజున వైద్య రంగానికే ఒక సవాలు విసిరాడమ్మా, సవాలు. మెడికల్ మిరాకిల్. దెబ్బ లేదు, దెబ్బ ఆనవాళ్ళు లేదు, బ్యాండేజీ లేదు, ఏదీ లేదు. అసలు అక్కడ నిజంగా ఒకవేళ ఆ గులకరాయి తగిలేమన్నా ఇక్కడ అంగో మా తమ్ముడు పెట్టుకున్నాడు, అప్పటి నుంచి చూపిస్తున్నాడు, అక్క ఇక్కడ పెట్టుకున్నాను. కానీ కొంచెం ఆ గులకరాయి కనుక నిజంగా తగిలుంటే ఆ చిప్పేమన్నా దొబ్బిందేమో నాకైతే తెలియదు. కానీ ఆఖరికి చూస్తే ఒక పూటలో స్కార్ లేకుండా కూడా, అంటే మరక లేకుండా కూడా పోయిందో అన్నట్టు అది పోయింది. సరే పోని, ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం అన్నాడు. సరే పోన్లే, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నాడు కదా, ఏదో చాలా గొప్పగా చేసేస్తాడేమో మేనిఫెస్టో అని అందరూ కూడా టీవీలకు అతుక్కుని మరీ చూశారు. చూస్తే సడన్ గా అందరికీ నిన్నటి వరకు ఉన్న బ్యాండేజ్ కనపడలా, తర్వాత చూస్తే ఆ మేనిఫెస్టోలో ఏమీ కనపడలా. గుండుస్తున్నా ఏంటయ్యా అనంటే, మనం 4,000 ఇస్తామంటే పెన్షను, ఈయనొచ్చట నిక్కి నీలిగి 28లో ఓ 250 పెంచుతా, 29లో ఇంకో 250 పెంచుతాలే అన్నాడు. నిక్కి నీలిగి అది కూడా. మనం రైతులకి రైతు భరోసా కింద 20,000 ఇస్తామని చెప్పి మన నాయకుడు గర్వంగా రైతుల్ని నేను ఆదుకుంటానని చెప్పి మన నాయకుడు చెప్తే, అయ్యో బాబాయ్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తానంటున్నారు, ఏమన్నా పొరపాటున అటు ఇటు వెళ్ళిపోతారేమో నా వెనుకున్నాడు కూడా అని చెప్పి ఏం చేశాడు, సరే రైతు భరోసా కూడా కొంచెం పెంచుతానులే అన్నాడు. అమ్మఒడిలో ఆల్రెడీ కటింగ్, 2,000 ఆల్రెడీ తింటున్నాడు, మిగతా తీసుకొచ్చి మళ్ళీ ఓ 2,000 పెంచుతానని చెప్పి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రజల్ని వాళ్ళ రోజున మళ్ళీ మోసం చేయడానికి ఒక మోసగాడు రెడీ అయ్యాడు. మోసపోవడానికి ప్రజలు రెడీ అయ్యారా అనేది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళ రోజున ఒక నాయకుడు, నిన్న ఇవాళ మనం చంద్రబాబు నాయుడు గారు నేషనల్ మీడియాకి ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూస్ చూస్తున్నాం కదా, ఏం చెప్పారు ఆయన రాష్ట్రం గురించి ఏం ఆలోచిస్తున్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గురించి ఎలా ఆలోచిస్తున్నారు, ఏం చెయ్యాలనుకుంటున్నారు, ఎన్ని ఉద్యోగ కల్పన చేయాలనుకుంటున్నారు, ఎంత మంచి చేయాలనుకుంటున్నారు, ఎంత సంక్షేమం చేయాలనుకుంటున్నారు, ఎంత అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రజల కోసం నేను పనిచేస్తా అని చెప్తున్నాడు ఆయన. కానీ ఈ మనిషి నేను ప్రజల్ని మోసం చేయడానికి రెడీగా ఉన్నా, ఒకసారి మోసం చేస్తా ఇంకోసారి కూడా మోసం చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పడానికి రెడీగా ఉండి ఇవాళ రోజున మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దానికి పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మన జ్యోత్స్నా గారు ఇప్పుడే ఎంతో చక్కగా రేపు మన దగ్గరికి కూడా ప్రచారానికి రమ్మని చెప్పేసి కూడా ఆమెను కూడా కోరాం. రేపే వస్తున్నానని కూడా చెప్పారు. చాలా సంతోషం జ్యోత్స్నా గారికి. అదేవిధంగా మన పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి మనవడు పెద్దలు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్ వింగ్ ఇప్పుడు దాకా ఎంతో చక్కగా మాట్లాడటం అంటే మన కాలేజీలో కూడా మన ప్రిన్సిపాల్ కూడా చెప్తున్నాడు, ఆ రోజుల్లోనే మైకి తీసుకొని దద్దరొచ్చేదంట. అలాంటిది మన తేజు గారు. అదేవిధంగా ఈరోజు డాక్టర్ గారు కుసుమ గారు మన మీద ఎంతో అభిమానంతో, ఎంతో పెద్దోళ్ళైనా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి పార్టీకి సపోర్ట్ చేయండి, రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఆమె సందేశం ఇవ్వడానికి వచ్చిన కుసుమ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన సీనియర్ జర్నలిస్ట్ గారు పెద్దలు రాజేంద్ర గారు, ఇదివరకైతే ఇక 2 ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడైతే మనం ఇప్పుడు కూడా కలుసుకునే వాళ్ళం. ఇప్పుడేమో పెద్ద దూరం అయిపోయింది, రాష్ట్రాలే మారిపోవటం వల్ల అన్ని దూరం అయింది. అలాంటి పెద్దలు రాజేంద్ర గారు, ఇంకా ఇలాంటి వాళ్ళంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషం. వీళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఒంగోలు నియోజకవర్గంతో పాటు పక్కన ప్రకాశం జిల్లాలో ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు కూడా వచ్చినందుకు, అదేవిధంగా ఈ కార్యక్రమం కోసం ఒంగోలు నుంచి
చాలామంది కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే మనకి దగ్గర ఇంకొక 15 రోజులు ఉన్నట్టుంది ఎలక్షన్కి. నేను కూడా చాలా నెల మీద చెప్తున్నారు, మనం కూడా చాలా నియోజకవర్గాలు ఇక్కడ ఎవరైతే సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, ఎవరైతే వలస వచ్చి ఇక్కడ నివసిస్తున్నారో ఒకసారి సమావేశం పెడదాం, వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్దామని చెప్పేసి వాళ్ళు చెప్తే చూద్దాము, ఎప్పుడు కూడా మనం అట్లా చేయలేదు, కొంచెం వెయిట్ చేద్దామని చెప్పేసి నేను కూడా వెయిట్ చేశాం. వెయిట్ చేసిన తర్వాత ఇంకా 15 రోజులకు వచ్చినా కూడా మన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఒంగోలు వద్దాము, ఎలక్షన్ చేద్దాము, అదేవిధంగా ఏదైతే మన ఊర్లు ఉన్నాయో ఊరి కోసం ఊరిని బాగుపరిచేటట్టుగా చేయడానికి మనం 10 రోజులు మన ఊరు వెళ్ళాలని చెప్పేసి ఆలోచన మీతో రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం కూడా పెట్టాం. ఎందుకంటే మీరు కూడా అందరూ కూడా ఆలోచించుకోవాలి, ఈరోజు ఉండే పరిస్థితులు, రాష్ట్ర ఎన్నికలు, ఈసారి జరిగే ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా మీరు అందరికి కూడా తెలుసు. అయినా కూడా మీ అందరూ కూడా తెలుసుకొని ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ 10 రోజులు మన గ్రామంలో ఏ అయితే ఊర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా 10 రోజులు తిరిగి 10 రోజులు కూడా మంచి మెజార్టీ దానికి మీ వంతు 10 ఓట్లు రావడానికి మీరు కృషి చేయాలని చెప్పి కూడా మీరందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఉండే పరిస్థితి ఈరోజు ఒక రాక్షసుడికి జరుగుతున్న ఒక యుద్ధం. ఈరోజు ఉండే రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కూడా మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు 5 సంవత్సరాలు సర్వనాశనం చేశారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని. అదేవిధంగా సిపిఐ మనకి ఎన్నికల ముందు నవరత్నాలు అని చెప్పాడు, నవరత్నాల్లో అనేక అంశాలు పెట్టాడు. ఉద్యోగస్తులని మంచి చేసుకోవడానికి సిపిఎస్ రద్దు అని చెప్పాడు. అదేవిధంగా మహిళల కోసం అని చెప్పి ఆ రోజు మద్య నిషేధం అని చెప్పాడు. అదేవిధంగా 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానన్నాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివిస్తానన్నాడు. ఎన్ని కూడా ఎన్నికల ముందు చెప్పాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత విశ్వరూపం చూపించాడు. ఒక్కొక్కటి ఒక్క పని కూడా చేయకుండా ప్యాలెస్కి అంకితం అయిపోయి ప్యాలెస్లోనే కూర్చొని ఏ జిల్లాలో ఏ వనరులు ఉన్నాయి అనేది చూసుకుంటా, వ్యాపారాలు చేసుకుంటా ఈరోజు వ్యాపారాలతోటి ఈరోజు రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించడం మనందరం కూడా మనం చూసాం. ఎవరైనా కూడా దాని మీద మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా వాళ్ళ ఆస్తుల మీదకి పోలీసు వాళ్ళని పంపటం, ఇలాంటి కార్యక్రమాల కల్లా మన రాష్ట్రంలో జరిగినాయి అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎంతోమందికి పెన్షన్స్ కూడా 45 సంవత్సరాలు ఇస్తానని చెప్పిన ఈ సైకో ముఖ్యమంత్రి 45 సంవత్సరాలు ఇయటం కాకుండా ఎంతోమందికి కరెంటు మీటర్ పెరిగిందని చెప్పి, లేకపోతే వెహికల్ ఉందని చెప్పి దాన్ని కూడా 50% వరకు ఈరోజు పెన్షన్స్ కూడా లేకుండా చేయటం కూడా జరిగింది. మేము ప్రచారాలకు వెళ్తే వికలాంగులు, 2 3 పిల్లలు వికలాంగులు కూడా ఈరోజు పెన్షన్ రాకుండా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ విధంగా మనం ఉండే టైంలో ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు మనం పెన్షన్లు ఇచ్చాం. ఈరోజు ఉండే పరిస్థితులు చాలామంది ముసలి వాళ్ళు కూడా ఇబ్బందులు పడతా వాళ్ళ మందులకి వాటికి కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు పెన్షన్స్ వాళ్ళు ఉన్నారు. రేషన్ కార్డులు తీసేశారు. ఈరోజు ఉండే అనేక కార్యక్రమాలు కూడా ఒక్కటి కూడా ఈరోజు ముందుకెళ్లకుండా ఈరోజు మద్యం ఏ విధంగా ఉందో కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎక్కడా కూడా క్వాలిటీ మద్యం లేకుండా రాయల్టీగా సీఎం సీట్లో కూర్చొని మద్యం వ్యాపారం చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా మన దేశంలో ఉన్నారు అంటే ఈ సైకో జగన్ రెడ్డి అని కూడా మనం చెప్పుకోవాలి. ఈరోజు చీప్ లిక్కర్ అమ్ముతా 10 రూపాయలకి తయారు చేసే మందు అమ్ముతా ఈరోజు దాన్ని 250 రూపాయలకి రైట్ రాయల్గా దానికి మనకి క్యాషే మనం చెల్లించి తీసుకోవాలి. అదేవిధంగా ఏది క్రెడిట్ కార్డు పనిచేయదు, గూగుల్ పే పనిచేయదు, ఇవన్నీ కూడా లేకుండా ఓన్లీ క్యాష్ ఇస్తేనే మందు ఇచ్చేటట్టుగా రాయలుగా సంపాదించుకుంటా ఈరోజు రాష్ట్రాన్ని ఈరోజు ఆ విధంగా చేశాడు. ఆ మద్యం తాగి ఈరోజు రాష్ట్రం 40,000 మంది చనిపోయారు. 40,000 మంది పసుపు కుంకాలు తీసేసిన వ్యక్తి కూడా ఈ సైకో జగన్ అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి చెప్పుకుంటా పోతే చాలా పాపాలు, చాలా ఇబ్బందులు ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఒక్క కంపెనీ నుంచి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని దేశాలు తిరిగి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు. మా దగ్గర కూడా ఆ రోజు పేపర్ యూనిట్ కూడా మా దగ్గర తీసుకొచ్చారు. ఆ రోజు 27,000 తోటి ఆ రోజు ఉండే 14-19 మన గవర్నమెంట్లో మనం ఆ రోజు శంకుస్థాపన కూడా చేశాం. దాన్ని సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వాళ్ళ కమిషన్లు అడిగి వాళ్ళు కూడా
ఆ కంపెనీని ఎత్తి ఈరోజు గుజరాత్లో పెట్టుకోవడం కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే మనకి 4 జిల్లాల్లో ఎక్కువ సుబాబులు జావాయిలు పండించేది మన జిల్లాలని చెప్పేసి మనం ఈరోజు ఉండే పరిస్థితుల్లో రైతుల్ని ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి మన జిల్లాలోనే ఆ రోజు పెట్టడం కూడా జరిగింది. దాన్ని కనుక ఉండుంటే ఈరోజు 16,000 మందికి ఉద్యోగాలు వచ్చేది 10 సంవత్సరం కూడా. దానికి ఉద్యోగాలు కూడా లేకుండా పోయింది. ఈరోజు యువత కూడా ఒక ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇట్లా ఉండే పరిస్థితుల్లో మీ అందరూ కూడా ఒకసారి మీకు మెసేజ్ ఇద్దాం, మీ అందరూ కూడా కదిలి రావాలి. రాష్ట్ర భవిష్యత్తు కోసం మనందరం కూడా సీరియస్గా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా పెట్టాం. ఎందుకంటే మనం ఇక్కడ ఉండి మనం ఏదో అక్కడ రాష్ట్రం బాగుండాలి, మన ఊరు బాగుండాలి అనుకుంటే చాలా పొరపాటు అవుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకుంటేనే మళ్ళా కూడా మనకు వచ్చే ఈసారి ఎన్నికల్లో మనం గెలవాల్సిన అవసరాలు ఉంటాయి. ఈరోజు రాష్ట్రంలో మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు అంటే ఏ విధంగా ఉంటుందో కూడా ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు ఎంతోమంది కూడా అక్కడ వ్యాపారాలు పెట్టి ఇక్కడికి వస్తున్నారు అంటే అక్కడ వసతులు లేక ఇబ్బందులు పడతా ఈరోజు అందరూ కూడా ఇక్కడికి రావటం, ఇక్కడ ఉండే పరిస్థితుల్లో ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ అనేక మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇలాంటి పరిస్థితి మళ్ళా 5 ఏళ్ళు వచ్చిందంటే రాష్ట్ర ఊర్లో కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. మనకు వచ్చే రాబడి తగ్గిపోతుంది. మన వాళ్ళు కూడా మన ఊరు ఈరోజు ఉద్యోగాల కోసం లేకపోతే ఇక్కడికి వచ్చినా కూడా మన ప్రాంతం కూడా బాగుండాలనేది కూడా మనందరం కూడా అనుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనందరం కూడా ఈసారి ఎన్నికలు మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సెలవు పెడతారో లేకపోతే లాస్ట్ వారం అయినా కూడా మీరు అందరూ కూడా వచ్చి మన గ్రామానికి మన పరిస్థితులను కూడా మీ అందరూ కూడా తిరిగి రాత్రి కూడా మనందరికీ ఉండే ఏ నియోజకవర్గాల్లో ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో తిరిగి మన క్యాండిడేట్ని గెలిపించే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం దీనికోసం అని చెప్పేసి మీ అందరిని కూడా ఒకసారి పలకరించి అదేవిధంగా అందరూ కూడా మన ఊర్లోకి రావాలి, మన ఊర్లో తిరిగి మనం పనిచేసుకోవాలని చెప్పి చేయడానికే ఈరోజు ఈ కార్యక్రమం కూడా పెట్టాం. కాబట్టి మీ అందరూ కూడా ఈరోజు ఎంతో సక్సెస్ఫుల్గా చేసిన ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఒక వారం లోపల అందరూ కూడా వచ్చి మన ప్రాంతాల్లో మనకి తిరిగి అందరూ కూడా గెలిపించాలని చెప్పేసి మరో